రైట్ ఆపరేషన్ సింధూర్ను కంటిన్యూ చేస్తున్న భారత్ అదరగొడుతోంది. ప్రతి దాడులకు దిగిన పాక్ పని పడుతోంది భారత్. క్షిపణులైనా డ్రోన్లైనా ఫైటర్ జెట్లైనా ఏవైనా సరే మన భూభాగంలోకి వచ్చిన వాటిని వచ్చినట్టుగా కూల్చేస్తోంది. గాల్లో ఉండగానే వాటిని పేల్చివేస్తోంది. అంతేకాదు ప్రత్యర్థి దేశం పంపిన వాటిని పడగొట్టడమే కాదు ఆ దేశంలో పక్కడ్బందీ ప్లాన్తో అటాక్ చేస్తూ తొడగొడుతోంది భారత్. మొన్న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన భారత్ ఆ తర్వాత వరుస దాడులతో దాయాది దేశంలో దడ పెంచుతోంది. ఆపరేషన్ సింధూర్కు కౌంటర్గా పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులకు దిగితే వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్. అంతేకాదు దాంతో అలర్టైన భారత్ తన అమ్ముల పొదిలోకి అస్త్రాన్ని బయటకు తీసింది. అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన S-400ను రాజస్థాన్, పంజాబ్, జమ్మూలో మోహరించి పాకిస్తాన్కు వార్నింగ్స్ పంపించింది. ఇక భారత్లో 15 చోట్ల దాడులకు ప్లాన్ చేసిన పాక్కు చావు దెబ్బ కొట్టింది భారత్. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను నేలకూల్చింది. జమ్మూ కశ్మీర్లోని సత్వారీ, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్ ను టార్గెట్ చేసిన పాక్ తగిన బుద్ధి చెప్పింది భారత్. ఏకంగా 8 మిసైల్స్ ను నేలకూల్చింది. జమ్మూ యూనివర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఇక ఇస్లామాబాద్, సియాల్కోటలో డ్రోన్స్ తో అటాక్ చేసే పాక్ ను మరో షాక్ ఇచ్చింది భారత్. పాకిస్తాన్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. అంతేకాదు జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా పాక్ డ్రోన్ అటాక్ చేస్తే వాటిని కూడా నేలకొల్చింది. ఇక F-16, 2 JF-17 ఫైటర్ జెట్లను కూడా భారత్ కూల్చివేసింది. మొత్తంగా 12 డ్రోన్లు, 8 మిసైళ్లు, 3 ఫైటర్ జెట్స్ ను భారత్ నేలకొల్చింది. ఇక అంతేకాదు పాక్లోని ప్రధాన నగరాలపై భారత్ విరుచుకుపడింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, బహవల్పూర్, కరాచీ, పెషావర్ పై ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నగరాలు మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి వాటిపై కూడా భారత్ దాడి చేసింది. దీంతో ఆయా నగరాలన్నీ కూడా ప్రస్తుతం అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఇక వరుస దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్ ఆ తర్వాత కరాచీనే టార్గెట్ చేసింది. కరాచీ పోర్టుపై మిసైల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు పాక్ ప్రధాని నివాసం వద్ద డ్రోన్ అటాక్ చేసి హడలెత్తించింది. దీంతో షహబాజ్ షరీఫ్ ఫ్యామిలీ నివాసాన్ని విడిచి పారిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ను భారత్ క్రియేట్ చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత దృఢంగా ఉన్నామో, ఎంత ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామో, ఎంత ఖచ్చితత్వంతో ముందుకెళ్తున్నామో. అండ్ భారత్ పాక్ లో తాజాగా నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణం వేళ జైషే మహ్మద్, లష్కర్-ఇ తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని కూడా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇక పలుచోట ఇప్పటికే మనం చూడొచ్చు భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ ఎప్పటికప్పుడు సైన్యం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా. దీంతో ఆయా రాష్ట్రంలోని ఆలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇక భారత్ దెబ్బతో పాకిస్తాన్ దిగొస్తోంది. యుద్ధం వద్దు బాబోయ్ అంటూ తాజాగా ప్రకటన చేస్తోంది. ఇటు పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ వణికిస్తుంటే మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా పాకిస్తాన్ పైనే మొట్టికాయలు వేస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమెరికా భద్రతా సలహాదారు మార్క్ రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా మాట్లాడారు. దీంతో రూబియో పాకిస్తాన్ తో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై సీరియస్ అయ్యారు. దీంతో పాక్ స్వరం ఒక్కసారిగా మారిపోయింది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది. మాకు యుద్ధం వద్దు అని చెప్తుంది. ఉగ్రమూకలు మేము పెంచి పోషించట్లేదు అని చెప్తుంది. బట్ ఉగ్రమూకలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పాకిస్తాన్ అని చెప్పొచ్చు. మనం అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చిన పౌరుల ప్రాణాలకు ఎలాంటి ఆపద లేకుండా మనం యుద్ధం చేస్తే, బట్ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు ఎలాంటి వాటితో అటాక్ చేసినా సరే ముందు టార్గెట్ చేసేది సామాన్య పౌరులు మాత్రమే. जा देख भाई ए దెబ్బకు ప్రతిదాడికి దిగింది భారత్. ఎప్పటికప్పుడు తనని తాను కాపాడుకుంటూ
అవతల ఉన్నటువంటి దేశానికి చుక్కలు చూపించడం భారత్కు ఎప్పుడు కూడా అలవాటే. అదే నేపథ్యంలో ఇప్పుడు పాక్ను చావుదెబ్బ కొడుతూ వస్తోంది. తన వాళ్ళని కాపాడుకుంటూ అక్కడికి వెళ్లి ప్రధాన నగరాలను టార్గెట్ చేసి ఉగ్రమూకల స్థావరాన్ని లక్ష్యంగా దాడులకు దిగుతున్నటువంటి భారత్కు పాక్ తల వంచక తప్పదు. ఇప్పటి వరకు హుంకరింపులు చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు స్వరం మారిపోయింది. ఇప్పటికే మనం చూసాం, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఫోన్ చేసి ఆ దేశంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవర్ యాక్షన్ చాలు, ఇంకా ఆపు అన్నట్టుగా ముట్టికాయలు వేశారు. దీంతో పాక్ స్వరం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు హూంకరింపులు చేసిన పాకిస్తాన్ తోక ముడిచి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా బయటకు మాత్రం యుద్ధం వద్దు బాబోయ్ అంటూ కాళ్ళ బేరానికి వచ్చిన వెనక నుంచి మాత్రం దొంగ దెబ్బ తీయడానికి ఎప్పుడు కూడా పావులు కదుపుతూనే ఉంటుంది పాకిస్తాన్. బట్ ఆ దాడిని మాత్రం ఇండియా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం, పాక్కు సంబంధించి F-16 కూల్చివేసింది భారత సైన్యం. ఫైటర్ జెట్స్ను కూల్చివేస్తూ వస్తోంది. అలాగే F-16 2 JF-17 ఫైటర్ జెట్స్ను కూల్చివేస్తూ వస్తుంది. ఇవి కాకుండా అటు డ్రోన్స్తో కూడా పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో అటు భారత్ S-400 ఇది మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అటు పాకిస్తాన్ తెలుసా తెలీదా మర్చిపోయిందా అనేది కూడా మర్చిపోయి మన మీదకి యుద్ధానికి కాలు దూవుతుందంటే మనకు అర్థమవుతుంది. ఇక కరాచీ సీ పోర్టుపై ఇండియన్ నేవీ అటాక్ చేసింది. రంగంలోకి INS విక్రాంత్ దిగింది. కరాచీ పోర్టులో ఇప్పటికే 10 భారీ పేలుళ్లు సంభవించాయి. INS మిసైల్స్ అటాక్లో పలు కంటైనర్స్ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ భారత్ నింగి డేలా అన్న తేడా లేకుండా పాక్కు సంబంధించిన ఏ దాడైనా సరే, ఏ డ్రోన్ అయినా సరే, ఏ క్షిపణి అయినా సరే, ఏ డ్రోన్ అయినా సరే ప్రతిదాన్ని కూడా క్రాష్ చేస్తూ వస్తోంది. తనని తాను, తన ప్రజల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తోంది. అలాగే తను అనుకున్నటువంటి ఒక టార్గెట్ని కూడా భారత్ దాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మనం చూసాం, కరాచీ సీపోర్ట్ పై ఇండియన్ నేవీ అటాక్ చేసింది. అక్కడ ప్రధాన వాణిజ్యం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది.